హలో ఆల్ వెల్కమ్ టు ఆహా మన ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ డ్రాప్ కర్రీ అండి. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు, బిజీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 25 మినిట్స్‌లో ఈ కర్రీని ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాం మరి. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక గిన్నెలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో 2 అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, చిన్న బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 3 యాలకులు, ఒక రెబ్బ కరివేపాకు వేస్తున్నాను. 2 కప్పుల ఆనియన్, 6 పచ్చిమిర్చి వేస్తున్నాను. సో, బాగా వేగనివ్వాలండి. ఆనియన్ మొత్తం ఆయిల్‌లో వేగిపోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూసారు గదా! ఇలా వేగిన తర్వాత నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు 1 కప్ టొమాటో వేస్తూ, హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద టమాటా మొత్తం మగ్గిపోవాలండి. చూసారు గదా! 10 మినిట్స్ తర్వాత నాకు మొత్తం టమాటా మగ్గిపోయి దగ్గరకొచ్చింది కర్రీ అంతా. సో, ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం ఉప్పు, హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను గ్రేవీ కోసం. కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. చూసారా? ఎగ్‌ని ఇలా డ్రాప్ చేయాలి. సో, జాగ్రత్తగా డ్రాప్ చేయండి. సో, ఒక్కసారి ఎగ్ అన్నది వేసిన తర్వాత కర్రీని కానీ, ఎగ్‌ని కానీ అసలు కదిల్చకూడదండి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో. నేను మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి కసూరి మేతి వేస్తున్నాను. సో, ఫ్లేవర్ కోసం. మీరు కావాలంటే కొత్తిమీర గూడా వేసుకోవచ్చు. సో, లిడ్ క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఓపెన్ చేస్తే చూసారు గదా! ఇలా గంటకి ఎగ్ వస్తుందండి అప్పుడు. సో, నేను ప్రతి ఎగ్‌ని ఫ్లిప్ చేస్తున్నాను. ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. సో, అప్పుడు మంచిగా అటు ఇటు ఫ్లేవర్స్ వెళ్ళి తినడానికి చాలా రుచిగా ఉంటుంది కర్రీ. సో, మీకు కావాలంటే ఇట్లా కర్రీని ఇలా పైన ఎగ్ పైన వేసుకోవచ్చు. సో, ఒక 2 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్‌లో వదిలేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూసారు గదా! మూత పెట్టేసి నేను ఒక 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. చూసారు గదా! చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ట్రై చేయండి. అలాగే మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.